ఈ దినవాక్య ధ్యానాంశం. నీ బైబిల్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు నాకున్న విలువ, గౌరవం, పరిచర్య ఇవన్నీ నా తెలివితేటల వలన వచ్చినవి కావు. ఈరోజు నేను ఇటువంటి ఉన్నత స్థితిలో ఉన్నానంటే దానికి గల కారణం జీవం గల పరిశుద్ధ గ్రంథమే. కేవలం నన్ను మాత్రమే కాదండి, ఈ గ్రంథాన్ని ప్రేమించి ప్రతి ఒక్కరిని దీవించడానికి దేవుడు సిద్ధముగానే ఉన్నాడని దైవజనుడు మాట్లాడుతున్నాడు. ప్రతి సహోదరి, సహోదరుడా, మీ కుటుంబాన్ని ఆత్మీయ విలువలతో కట్టుకోవడానికి, మీరు చేస్తున్న ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని జ్ఞానముతో నడిపించడానికి, కలిగి ఉన్న సంఘాన్ని, సేవను వర్ధిలింప చేయడానికి బైబిల్ గ్రంథమే ఆధారం. మీ జీవితంలో వచ్చే ప్రతి అవసరమును ఈ గ్రంథము తీరుస్తుంది. మీకు కావలసిన ధైర్యము, ఆదరణ, పరిశుద్ధత, ప్రార్థనకు జవాబు, విశ్వాసము, మీ ఎడల దేవుని చిత్తమును, ప్రణాళికను దేవుడి పరిశుద్ధ గ్రంథములు దాచిపెట్టాడు. ఈ గ్రంథములో ఉన్న వాక్యమే మనకు కావలసిన జ్ఞానాన్ని, నిరీక్షణను, ఐశ్వర్యమును అనుగ్రహిస్తుంది. ఎంతో దీక్షతో నేను ఒకసారి 26 రోజుల్లో బైబిల్ పూర్తిగా చదివాను దైవజనుడు అంటాడు. తర్వాత 25 రోజుల్లో ఎవరన్నా చదివి రికార్డ్ బ్రేక్ చేయగలరని దైవజనుడు మాట్లాడతాడు. కొన్ని రోజుల తర్వాత 8వ తరగతి చదివే అమ్మాయి దైవజనుడి దగ్గరికి వచ్చి, నేను మీరు చెప్పినట్లుగానే బైబిల్ను చదివాను అన్నది. ఎన్ని రోజులని అడిగితే 11 రోజులని చెప్పింది. బహు ఆశ్చర్యం వేసింది. 8వ తరగతి చదివే అమ్మాయి బైబిల్ మొత్తాన్ని కేవలం 11 రోజుల్లో ఏ విధంగా చదవగలిగింది? మా కాపరి 26 రోజుల్లో చదివితే నేను కూడా ఆ విధంగా ఎందుకు చదవకూడదనే ప్రయత్నమే తనను 11 రోజుల్లో బైబిల్ పూర్తిగా చదివే విధంగా చేస్తుంది. ఇది వింటున్న సహోదరి, సహోదరు ప్రశ్న, మీరు గడిచిన సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా బైబిల్ పూర్తిగా చదివారా? మన విశ్వాసానికి ఆధారం బైబిలే అయినట్లయితే మనం ఎంతగా దేవుని వాక్యాన్ని చదివి ధ్యానిస్తున్నాం, ఎంతగా క్రియల్లో పెట్టగలుగుతున్నాం? మనలో చాలామందికి గంటల తరబడి టీవీ చూడడానికి, ఫోన్లో మాట్లాడడానికి, చాటింగ్ చేయడానికి, ముసలమ్మ ముచ్చట్లకు, ప్రయాణాలు చేయడానికి సమయం ఉంటుంది, కానీ దేవుని వాక్యాన్ని చదవడానికి మాత్రం సమయం ఉండదు. ఎంత విచారం! ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య సంచరించుచూ ఉండెను, ఆ వాక్యమే ప్రభు అయిన యేసు. యోహాను సువార్త 1:1-14. ఈ వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే చదివి ధ్యానిస్తారో, ఎవరైతే ఆ వాక్యమును తమ హృదయంలో పెట్టుకుని క్రియల్లో కనపరుస్తారో వారిని దేవుడు బహుగా ప్రేమించి దీవిస్తాడు. ఎక్కడి నుంచైనా బైబిల్ను మోసేవాని కాకుండా చదివేవానిగా, క్రియల్లో కనపరిచేవానిగా ఉంటారా? నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నానని కీర్తన 119:11 చెప్పబడుతుంది. దేవుని వాక్యం విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. రోమాపత్రిక 10:17. దేవుని వాక్యం నూతన జన్మనిస్తుంది. 1 పేతురు 1:23-25. దేవుని వాక్యము నిరీక్షణిస్తుంది. రోమాపత్రిక 15:4. దేవుని వాక్యం పరిశుద్ధపరుస్తుంది. కీర్తన గ్రంథము 119:9. దేవుని వాక్యము ప్రతి అవసరము తీరుస్తుంది. యోహాను సువార్త 15:7. దేవుని వాక్యం విశేష జ్ఞానం ఇస్తుంది. కీర్తన గ్రంథము 119:97. దేవుని వాక్యం సాతాన్ని జయింపజేస్తుంది. మత్తయి సువార్త 4:1-10. దేవుని వాక్యం సత్యములోనికి నడిపిస్తుంది. యోహాను సువార్త 8:32. దేవుని వాక్యం మార్గం చూపిస్తుంది. కీర్తన గ్రంథం 119:105. దేవుని వాక్యం సంతోషాన్ని ఇస్తుంది. ఇర్మియా గ్రంథం 15:16. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.